अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। हमारे आज स्टेज पर जमा मेहमान खुसूसियों को मैं सब तहे दिल से सलाम करता हूँ। और जो भी लोग यहाँ मौजूद हैं, हमारी बहनें माएँ हैं और हमारे भाई लोग हैं, सबके लिए मेरे तहे दिल से सलाम है। आज का दिन ख़ास दिन है। हालात की नज़ाकत को जानते हुए हमारे मकबूल साहब वाईएस कांग्रेस के लिए एमएलए कैंडिडेट्स का सेलेक्ट हुए हैं कदरी को, तो लिहाजा सब मर्द और औरतों से, तमाम लोगों से गुजारिश है कि इन सबको हमारा एक भी वोट ज़ाय किए बगैर सब हमारे वाईसीपी मकबूल साहब को डालने की गुजारिश मैं करता हूँ। अब आगे हमारे मकबूल साहब बात करेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। गौरव कदरी వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబోయే ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్ గారికి, అలాగే మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ అన్న గారికి, అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ అన్న గారికి, మన యువ నాయకులు సాదాద్ గారికి, టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ గారికి, మన వార్డ్ కౌన్సిలర్ నాసిర్ గారికి, అలాగే మన ప్రతి వార్డ్ కౌన్సిలర్ ఖాసిం, మన వైస్ చైర్మన్ శంకర గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కదిరి పట్టణంలోని 9వ వార్డుకు సంబంధించి గడప గడపకు ఓట్ల కోసం ప్రతి గడపకు వెళ్లి వాళ్లకు ఈసారి వైఎస్ఆర్సీపీకి బలపరిచారని చెప్పేసి మన మక్బూల్ గారు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 9వ వార్డులో గల మన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి షఫీక్ అహ్మద్ అన్న గారు, వారి కుటుంబము, అలాగే వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ దాదాపున 60 కుటుంబాలు మన జగనన్న చేస్తున్న జనరంజక పాలనను, మన జగనన్న చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆకర్షితులై వీళ్ళొచ్చేసి మన కదిరి పట్టణంలో మన మక్బూల్ అహ్మద్కు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ వాళ్ళ సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈసారి కదిరిలో మళ్ళీ 3వసారి వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించడానికి మేము తయారుగా ఉన్నాము. మేమందరము ఓట్లు వేయించి ఈసారి మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం చాలా హర్షణీయదగ్గ విషయము. వీళ్లకు మేమందరము మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న, ఈసారి మనమందరం కలిసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా మనం 3వసారి కదిరిలో రెపరెపలాడించాలని చెప్పేసి అన్న మేము కోరుతున్నాము. అందులో భాగంగానే మన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయినటువంటి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారు మన ఎంఐఎం అక్బర్ నాయకులు వాళ్ళని కలవడము, పర్సనల్గా వాళ్ళకు వచ్చేసి మద్దతు తెలపాలని కోరడం జరిగింది. అందుకు ఆయన ఖచ్చితంగా నేను సహకరిస్తాను, నా వంతు నేను సహాయం చేసి మీకు గెలిపించడానికి నేను సహాయ సహకారాలు చేశానని చెప్పడం జరిగింది. ఆయనకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమందరం కలిసి మళ్ళీ కదిరిలో వైఎస్ఆర్సీపీని తెచ్చుకోవాలని చెప్పేసి మేమందరం మీకు అందరికీ కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మదీనా మసీద్ కాలనీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం ఈ వార్డులో గడప గడప ప్రోగ్రాం. నిజంగా నాకు చాలా సంతోషమైంది ఈరోజు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏ తలుపు తట్టినా మాకన్నా ముందు వాళ్ళే అంటున్నారు, అయ్యా మేము మగ్గులన్నా మేము జగనన్నా ఓటేస్తాం, ఫ్యాన్కే ఓటేస్తాం చెప్తా అంటే మాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మాకన్నా వాళ్ళు అడ్వాన్సున్నారు. మేము పోయి మీరు ఎవరికి ఓటేస్తారని అడిగేదానికి మేము పోయాం, ఫ్యాన్ గుర్తి ఓటేమని అడిగాను పోయాం. కానీ మాకన్నా ముందు చెప్తున్నారు వాళ్ళు, మేము జగనన్నా ఓటేస్తాం, మగ్గులన్నా గెలిపిస్తామని చెప్తా అంటే నిజంగా మాకు విని చాలా సంతోషమవుతోంది. దీనికి ఒకటే కారణం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి మక్బూల్ అహ్మద్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి మక్బూల్ అహ్మద్ గారు ప్రతిరోజు అహర్నిశలు నియోజకవర్గం నలుమూలల ఇటు మున్సిపాలిటీలోనూ అటు మండలాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేస్తూ అహర్నిశలు తిరుగుతున్నారు. ఈరోజు 9వ వార్డులో ఇంత పెద్ద ఎత్తున ముస్లింలు షఫీక్ అహ్మద్ గారు మరి వారి కుటుంబ సభ్యులు 60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా అభినందనీయం. వాళ్ళందరికీ కూడా సాదరంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మరి వీరందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కృషి చేసినటువంటి ఎంఐఎం కదిరి నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు అక్బర్ ఖాన్ గారి కృషి కూడా ఇందులో ఎంతో ఉంది. మొన్న ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ని మద్దతు ఇవ్వమని కోరగా ఆయన సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటిస్తూ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి కూడా ఆయన కూడా కృషి చేస్తున్నారు. మరి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మక్బూల్ అహ్మద్ గారిని మంచి మెజార్టీతో కదిరి నియోజకవర్గంలో గెలవడానికి మనమందరం కూడా తీవ్రంగా కృషి చేయాలా. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలు దాదాపు 99% పైగా నెరవేర్చడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో చూస్తే దాదాపు 600 హామీలు ఇచ్చారు. 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఆయన ఏమాత్రం కూడా అందులో ఉన్నటువంటి అంశాలను అమలు పరచలేక ఈ రాష్ట్రాన్ని 2014 నుండి 19 వరకు ఏ విధంగా నడిపారో మనం అందరం చూసాం. 2014లో చివరిలో పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు 10,000 ఇచ్చి వాళ్ళని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆయనే మోసపోయాడు. మనం ఇక్కడ ఒకటి గమనిస్తే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇటు డ్వాక్రా మహిళలకు కూడా మోసపుచ్చడం, అదేవిధంగా ముస్లింలు కూడా షాదీ తోఫా, అదేవిధంగా విద్యార్థులు స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి ఆయన కూడా ఇవ్వకపోవడం మనం చూసాం. షాదీ తోఫా తెలుగుదేశం వాళ్ళు మేమే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటున్నారు. 2016లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ప్రారంభించి 1 సంవత్సరం మాత్రమే 50,000 రూపాయలు ముస్లిం వివాహమైనటువంటి యువతులకు ఇచ్చారు. దాదాపు ఆయన దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ప్రభుత్వం నుండి 2,500 మందికి 12.5 కోట్ల రూపాయలు బకాయిలు ఆయన ముస్లింలకు ఇవ్వకోకుండా పోవడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు ఏదైతే విద్యా దీవెన విద్యా వసతులు ఉన్నాయో అవి కూడా స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వకోకుండా దాదాపు 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అవన్నీ కూడా తూచా తప్పుకోకుండా అన్ని కూడా అమలు చేస్తున్నారు. మభ్యపెట్టే మాటలు, కళ్ళబొల్లి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చెప్పడం లేదు. ఇప్పుడు కూడా ఆయన ఏమైతే నవరత్నాలు చెప్పారో అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు. ఇప్పుడు కూడా అనేక కొత్త పథకాలతో పేద ప్రజలను, అట్టడి వర్గాల వారిని, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి, నా పేదవారని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి కొత్త మేనిఫెస్టో కూడా వస్తా ఉంది. మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందుతాయి కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం, ఈ పేద ప్రజలందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మక్బూల్ అహ్మద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. एसआरसीपी के लीडर्स हैं इस्माइल भाई, फयाज भाई, सादिक बादशाह भाई, नासिर काउंसिलर, सादत अली और गोपाल कृष्णा हमारे टेम्पल चेयरमैन, जितने भी म्यूनसिपल काउंसिलर्स हैं, वाइस चेयरमैन शंकरा है
और गंगाधर अन्ना, एहसान और फयाज भाई, सामने नागमल्लो हमारा मामू बैठा है और जितने भी यहाँ पे बैठे हुए हैं सबको अस्सलाम वालेकुम, नमस्कारम తెలియజేసుకుంటున్నాను। सबसे पहले शफीक भाई और उनके फर्जन शमाइल और छोटे फर्जन और जितने भी 60 घर आज जो पार्टी में जब आए हैं उन सबको मैं मुबारकबादी देता हूं। मैं अहलन व सहलन। आज जो है टीडीपी को छोड़ के YSRCP में आने की वजह उन्होंने मुझे बताया। मैंने उनको पूछा कि भाई आप जो है टीडीपी छोड़ के आने की वजह क्या है करके, वो बोले कि आप मामू को आगो छुरा फुका सुने क्या करता है, उन्हें सबको हमारे जितने भी स्टेट के लोगों को क्या उन्हें फायदा पहुंचाता है, इससे मालूम आता मकबूल उसको हमें सब डिसाइड कर ली ये पार्टी में आ जाना अगर बोल को YSRCP में को। तो उन्होंने मुझे दावत दिए कि भाई तुम्हारे मौजूदगी में 60 घना पार्टी में जमने वाले ही करके असर के बाद आए। हम बहुत जोर से जो है वेलकम करके 60 घना जो है पार्टी में आए हैं, उनको मैं मुबारकबादी देता हूं। और बिलखुसूस मैं 2-3 बातें बात करना चाहता हूं। मैं ये जो 9वां वार्ड में आज जो कैंपेनिंग करे हुए, कैंपेनिंग के दौरान जो है हर किसी को वोट पूछने का मौका हुआ। जैसे ही हम गए, जैसा फयाज भाई ने बताया, जाके जैसे जैसे घर के सामने जाके खड़े, हमने मालूम फैन को वोट डाल दी, दुआएं दिए, प्यार करे, बहुत जो है उन्होंने YSRCP की तरफ बहुत ज्यादा जो है मुतवज्जे है। इससे पता चलता है कि 9वां वार्ड जो है हमारी कैनवासिंग हो गई, कैंपेनिंग हो गई। ये काउंसिलर नासिर हो, शकीब हो, जितने भी लोग हर घर जो है ना कैनवासिंग कर रहे हैं। तो फिर हमें जाके उनको क्या कैनवासिंग करना, क्या वोट पूछना। तो आने वाले दिनों में YSRCP जरूर जो है कदरी में असेंबली सीट जीतती है और हिंदूपुर जो है पार्लियामेंट भी जीतने में कदरी एक वजह बनती है। बोल को इस मौके पे मैं सबको बताना चाहता हूं और आने वाले दिनों में सब मिलको जगनन्ना को दोबारा CM बनाने के जो है जरूरी है करके आप सबको भी मालूम, मुझे भी मालूम, क्योंकि जगनन्ना से सिर्फ जो है ये जितनी भी संक्षेमम है, जो तरक्की है, वो सिर्फ जगनन्ना से होती है। और मुझे असेंबली को भेजे तो जगनन्ना भी हम बैठता है। ये एक सीट 175 बने का जो है जगनन्ना CM बनता है। तो बहुत जरूरी है कदरी की सीट भी जीतना, हिंदूपुर की MP भी जीतना, और तुम्हें सब जो है इसके वजह बनती है बोल को मैं समझते हुए आप सब मुझे इस दावत को जो मैं कबूल करके आया और सब बुलाने पे मैं आपको सब शुक्रिया अदा करते हुए मैं इस मीटिंग को खत्म करता हूँ। जय जगन, जय जगन।